ఏపీ ఇంటర్ పరీక్ష విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా ఈసారి సిబిఎస్ఈతో పాటుగా ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయించింది. అంటే నెల ముందుగానే పరీక్షలను పూర్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇక ఏప్రిల్లోనే సెకండ్ ఇయర్ సిలబస్ బోధించేలా తరగతులు ప్రారంభించేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఇంటర్ పరీక్షల విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇంతకు ముందు లాంగ్వేజ్ పరీక్షలు ముందుగా నిర్వహిస్తుండగా ఈ ఏడాది గ్రూప్ సబ్జెక్టుల పరీక్షలు ముందు జరగనున్నాయి. ఎంపీసీ గ్రూప్ వారికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ వారికి బాటనీ, జువాలజీ పరీక్షలు అయ్యాక చివరిలో లాంగ్వేజ్ పరీక్షలు జరుగుతాయి. అనంతరం ఆర్ట్స్ గ్రూప్ పరీక్షలు ప్రారంభమవుతాయి. గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్ట్ పరీక్ష ఉన్నప్పుడు బైపీసీ, ఆర్ట్స్ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టుల పరీక్షలు జరిగేవి. ఈ ఏడాది కొత్తగా బైపీసీ గ్రూప్ ను తీసుకురావడంతో ఎంపీసీ విద్యార్థులు కూడా బయాలజీ చదివే అవకాశం వచ్చింది. ఒకే రోజు 2 పరీక్షలు రాయడం సాధ్యం కాదు కనుక రోజుకు ఏదో ఒక సబ్జెక్టు పరీక్షే నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలను జనవరి చివరిలో నిర్వహించాలా, రాత పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది.